హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ ఆలుగడ్డ బఠానీల కూర్మానండి. ఆలుగడ్డని చాలామంది ఇష్టంగా తింటారు కదా. సో ఈ సీజన్లో దొరికే పచ్చి బఠానీలతో ఇలాగ కూర్మాను ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఒక 250 గ్రామ్స్ వరకు ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేశాను. అలాగే పచ్చి బఠానీలను కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని వేడైపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేయండి. చూడండి, ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా ఉల్లిగడ్డలో బాగా మిక్స్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో 1 కప్పు వరకు అంటే సుమారుగా 2 పెద్ద టమోటాలను ఇలాగ ప్యూరీ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో టమాటాలను ముక్కల కింద కట్ చేసి యూజ్ చేయడం లేదండి, ఎందుకంటే ఆలుగడ్డని హైలైట్ చేయడం కోసం ఇలాగ ప్యూరీ చేసి యాడ్ చేసుకోండి. అందులో 1 హాఫ్ బౌల్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీ సరి చేసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, నాకు గ్రేవీ ఈ విధంగా కుదిరింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా గ్రేవీ దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కాస్త థిక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా యాడ్ చేసుకున్న ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలని, అలాగే ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టేసిన బఠానీలను కూడా యాడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకోండి. చూడండి, నేను 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ ఇంకా థిక్ అవ్వలేదండి. ఇందులో ఇప్పుడే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇలాగ కుక్ చేసుకుంటున్నాను. చూడండి, గ్రేవీ ఇంకా థిక్ అవ్వలేదు. మరొక 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ కట్టేయండి. గ్రేవీ కాస్త థిక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా టేస్టీగా ఈజీగా ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.